ఆ న్యాయవాది నాకు చెప్పాడు వాడి మీద జరిగిన దాడికి కూడా కేసు పెడతానని, ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుందని. ఇక ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు బాబాయ్. ఒకవేళ నేను వాడికి కోర్టులో కనిపిస్తే వాడు ఆ పాత లెక్కలన్నీ తీర్చుకుంటాడు. అందుకే నేను భీమరావు బామ్మర్ది శంకర్ను అపహరించాల్సి వచ్చింది. కానీ ఆ భీమ్కు అలాగే ఈ చిన్న జాతి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి తీరాల్సిందే, ఏం చేయాల్సి వచ్చినా సరే. చూడండి, మనం అందరం మన వీధిలో చాలా శక్తివంతమైన వాళ్ళం. ఒకవేళ భీమ్కి అలాగే తన జాతి వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకుంటే మనం అందరం కూడా ఒక్కటి కావడం మంచిది. కానీ బాబాయ్, ఇప్పుడు అదంతా అంత తేలిక కాదు. భీమ్ను ఎదుర్కోవడం కోసం మనం వీటన్నింటినీ ప్రయోగించాల్సి ఉంటుంది. సావధాన, దండ, భేద. ఈ విషయం మేం కూడా ఒప్పుకుంటున్నాం. భీమరావు లోపల ఎంత శక్తి ఉందంటే తను తన జాతి వాళ్ళందరినీ కూడగట్టుకోగలడు, అలాగే వాళ్లను మనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టగలడు కూడా. కానీ ఒకవేళ ఎక్కువ కాలం పాటు ఈ భీమరావు వాళ్ళందరికీ నాయకుడిలా మారున్నాడంటే రేపు అదే జనం మనకు వ్యతిరేకంగా తమ బలాన్ని ప్రయోగిస్తారు కూడా. అందుకే మనం అందరం ఒక్కటయ్యి భీమరావు కుటుంబాన్ని ఎదుర్కోవడం మంచిది. అయితే చేతులు కలపండి, అలాగే అందరం ఒక్కటవుదాం భీమరావును నాశనం చేయడం కోసం. అలాగే సంకల్పించుకోండి, జీవితమంతా భీమరావు అలాగే తన జాతి వాళ్లకు గుణపాఠం చెప్తూ ఉండాలని. మేమందరం శపథం చేస్తున్నాం. భీమరావు అలాగే తన జాతి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి తీరుతామని. భీమరావు అలాగే తన జాతి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి తీరుతాం. పదండి. రమా, పులియా పిన్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తప్పుకి సహకరించటం వల్ల ఆ తప్పు మెల్లమెల్లగా బలవంతురాలైపోతుంది కదా. తనెందుకు అర్థం చేసుకోవటం లేదు? జోకు బాబాయ్ ఆ మహిళతో కలిసి మన ఇంట్లో ఉన్నా కూడా అయినా ఆయన తనకు దూరంగానే ఉంటాడు. జోకు బాబాయ్ వదిలేసి వెళ్లిపోతాడని పదే పదే ఎందుకు భయపడుతోంది? ఆడవాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇక పులియా పిన్ని అయితే అస్సలు అర్థం చేసుకోలేదు. అయితే పద, నువ్వు నేను వెళ్ళి తనకు నచ్చజెప్పొద్దాం. మీరే అర్థం చేసుకోండి. జోకు బాబాయ్ కొన్ని రోజుల పాటు లేడంటే పులియా పిన్ని ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో. ఆ మాటలు అన్నది కూడా ఎవరు? మనతో పాటు ఇక్కడున్న వాళ్లే. వాళ్ళు తనతో పాటే ఉంటారు. అలాంటిది జోకు బాబాయ్ శాశ్వతంగా వెళ్లిపోయాడంటే అప్పుడు పులియా పిన్ని ఎన్ని దెప్పి పొడుపు మాటలు వినాల్సి వస్తుందో. అలాగే ఆ మాటలకు తను బతుకుతుందో లేదో అది కూడా ఆలోచించండి. కానీ దీనికోసం పులియా పిన్ని దృఢంగా మారటం మంచిది. అంత తేలిక కాదు. భర్త కాదనుకున్న ఒక ఆడది గట్టిగా మారడం. మంగేష్ అన్నా, వీళ్ళందరూ మీతో ఏమీ చెప్పలేరు. అందుకే నేనే చెప్తున్నాను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవటంలోనే మీకు క్షేమం ఉంది. మీరు వెళ్ళిన తర్వాత పులియా సంగతి ఏం కావాలో అదే అవుతుంది. కానీ ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే తన సంగతి తెలియదు, కానీ మా సమస్యలు మాకెక్కువైపోతాయి. మీరు మాకెలాగో సమస్యల్ని పెంచుతున్నారు, దాంతోపాటు పాపం పులియా సమస్యల్ని కూడా మీరు పెంచుతున్నారు. ప్రతి విషయానికి మన సమస్యల్ని ముడిపెట్టకు. ఏది నిజమో అదే చెప్తున్నానండి. నాకన్నీ తెలుసు. ఈ ఇంట్లో నా మాట ఎవరు ఎంతగా వింటారో. ఈయనైతే బయటోడు, ఇంకేం వింటాడు? ఈ ఇంట్లో అలవాటైపోయింది ప్రతి సమయంలోనూ తమ అక్కసు చూపించడం. ఇదంతా ఉంది కదా,
ఇక్కడ వరుసగా సర్దుకో, అక్కడ పెట్టు, సరేనా? ఇక మిగిలిన బట్టలకు ఈ అల్మారా. ఇక మిగిలిన సామాను నీకు నచ్చినట్టు నీకెలా తోస్తే అలా సర్దుకో, అలాగే. సరేనా? చూడు పులియా, నేను ఇంకా తను ఇద్దరం లోపలే ఉంటాం. నువ్వు నీకు కావాల్సిన దుప్పట్లు తీసుకుని బయట పడుకోవాలి, సరేనా? వెళ్ళు, తొందరగా దుప్పట్లు తీసుకుని బయలుదేరు. నేను బయట ఎందుకు పడుకోవాలి? ఈ రోజు కోసమే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావా? నేను వెళ్ళను. బయటికి వెళ్ళమని చెప్పానా? నేను వెళ్ళను. ఇదిగో నీ దుప్పటి ఇక్కడి నుంచి బయలుదేరు. ఎప్పుడు చూసినా ఏడుపు మొదలు పెట్టడం. బయటికి తీసుకెళ్లి ఈమెకు అర్థమయ్యేలా చెప్పండి. లేదు, ఇది నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను. బయటికి వెళ్ళు. లేదు, నేను నేను వెళ్ళను. ఇలా కాదు, పద. వద్దు, వదులు. పద, అసలు రావే, నువ్వేం మాట్లాడుతున్నావు? రా. వదులు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. పద. వదులు. ఏయ్, నేను రావే. వెళ్ళను. ఎందుకు వెళ్ళవే? పద. ఇక్కడే పడుకో. ఇక నీ నాటకాలు ఆపేయి. నేను నీకు దండం పెడతాను, ఇలా చేయొద్దు. పోవే. పిన్ని, ఏడవకండి, నేను ఇప్పుడే మాట్లాడేసి వస్తాను. వద్దు, వద్దు, వద్దులయ్యే. తననేమీ అనకు. తన కోపం వచ్చి మళ్ళీ ఎటైనా పారిపోయాడంటే వద్దు. నాదే ఉంది, పర్లేదు, నేను ఇక్కడ పడుకుంటా. కానీ పిన్ని, మీరు ఇలా బయట ఎలా పడుకుంటారు? అసలు ఎందుకు పడుకోవాలి? నేను పడుకుంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, గోల చేయకండి. లేదంటే మిగతా వాళ్ళందరూ మేలుకుంటారు. పర్లేదు, నాకేం కాదు, మీరు వెళ్ళండి. ఇదిగో నేను ఇక్కడ పడుకుంటానులే, వెళ్ళండి. ఇదంతా నా కారణంగానే జరుగుతోంది. వీటన్నిటికీ బాధ్యుణ్ణి నేనే. బాబు గారు, మీకు విషయం చెప్పాలి. బాబు గారు, ఏంట్రా హితేష్, నీ హద్దుల్ని మర్చిపోయావా? బాబాయ్, ఈ చెప్పులు కుట్టేవాడిని నేను కొంచెం ఎక్కువే నెత్తికెక్కించుకున్నాను. ఈ మాత్రం కూడా తెలీదా నీకు యజమాని ఇంటికి ఎలా వస్తారో అని? బాబుగారు, వార్త ఎలాంటిదంటే నన్ను నిన్ను ఆపుకోలేకపోయాను. మీరంతా కూడా విన్నారంటే పూర్తిగా ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అలాగా? వార్త ఏంటో చెప్పు. ఆయన కోడల్ని తీసుకుని ఆ జోకు పారిపోయాడు కదా, తనిప్పుడు ఈయన కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఇది బాగుంది బాబాయ్. ఇంటికి పదండి. ఈ రోజే ఈ చిన్న జాతి వాళ్ళ లెక్కలన్నీ కూడా సరి చేసి వాళ్ళ సంగతి చూద్దాం. పదండి. వద్దు జోషి గారు, ఇప్పుడు కాదు. ఈ చిన్న జాతి వాళ్లతో ఇప్పుడు పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకుందాం. వీళ్ళను వదలకూడదు. ఈ చిన్న జాతి వాళ్ళని అసలు
మన సమాజం పురుషాధికారంతోనే సాగుతుంది. ఒకవేళ ఎవరైనా పురుషుడికి తన భార్య తన పురుషత్వానికి మచ్చగా మారిందని అనిపిస్తే తనకు శిక్ష పడి తీరాల్సిందే. అందుకే ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే మేము నిన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాం. నువ్వు చెప్పగానే ఇక నేను చదువుకొని వాళ్ళ స్థానం వంటింటికే పరిమితం. ఇక వాళ్ళు అక్కడికే పరిమితం అయితే బాగుంటుంది. అప్పుడే ఆడాలకు మగాళ్ళకు తేడా ఉంటుంది. పట్టుకోండి పట్టుకోండి ఎక్కడికి పారిపోతున్నావు? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఇంకా ఎవరు చూస్తున్నారు? కొట్టండి కొట్టండి. ఈమె బొట్టు గాజుల్ని తీసేయండి. ఈ రోజు నుంచి ఈమె ముస్తాబు కావడానికి ఎలాంటి హక్కు లేదు. గాజులు కూడా వేసుకోవడానికి లేదు. ఈ విధవ నాలుక బాగా లేస్తోంది. ఇదే నాలుకతో ఈమె పుస్తకం చదివింది. ఈమె నోటిలో కాలుతున్న నిప్పులు పోయాలి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను మీ అమ్మాయిని ఇప్పుడు పూర్తిగా వదిలి వెళ్ళిపోతున్నాను. ముందు మీరు నేను చెప్పేది వినండి. మీ భర్త చనిపోయాడు. ఇక ఈ తెల్ల చీర కట్టుకొని మీరు మీ భర్త అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఒకవేళ ఒకసారి నేను వదిలి వెళ్ళానంటే ఎవరు చెప్పినా వినే రకం కాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈసారి మంజుల వంతు రాకూడదు. మహిళలు సమాజంలో అందరికంటే చాలా ప్రధానమైన భాగమవుతారు. చదువుకున్న మహిళలు సమాజం ఉన్నత స్థాయిని పెంచుతారు. ఏ పులియా, ఏయ్ లే, వెళ్ళి టీ పెట్టుకొని తీసుకురా. కొంచెం చక్కెర ఎక్కువ వెయ్యి. నేను తీయటి చాయ్ తాగుతాను. నీకు వినిపించట్లేదా? వెళ్ళు. జోకు, నువ్వు ఇంతలా మారిపోయావనుకోలేదు. ఎవరైనా తన భార్య విషయంలో ఇలా ప్రవర్తిస్తారా? దలియా అమ్మా, ఇది నా ఇంటి వ్యవహారం. నువ్వు అసలు మధ్యలోకి రానే రావద్దు. నీకు వినిపించట్లేదా? నీకే చెప్పేది. వెళ్ళు. నేను ఇప్పుడే చాయ్ తీసుకొస్తాను. వద్దు పిన్ని, మీరు వెళ్ళి చాయ్ పెట్టద్దు. వద్దులు రమ్మా, నేను చాయ్ పెట్టిస్తాను. నాకేం చెప్పినా నేను అది చేస్తాను. ఇక వెళ్ళు. పిన్ని, నేను అర్థం చేసుకోగలను. వీళ్ళు ఇంట్లో ఉండడానికి మీరెందుకు అంగీకరించారు. కానీ వీళ్ళు చెప్పే ప్రతిదాన్ని చేయకండి. చాయ్ వాళ్ళు స్వయంగా పెట్టుకుంటారు. ఇక మీరు మా ఇంటికి పదండి, నేనే మీకు చాయ్ పెట్టిస్తాను. నేను ఇక్కడే ఉంటాను. పదండి పిన్ని. మీ ఇంటికి ఎందుకు రాదులే, సంతోషంగా వస్తుంది. ఎందుకంటే మంగేష్ ఉండేది అక్కడే కదా. ఉండేవాణ్ణి. ఈ ఇల్లు వదిలే నేను వెళ్ళిపోతున్నాను. సతారాకు వెళ్ళిపోతున్నాను. మీకు వీలైతే మీ భార్య విషయంలో మంచిగా ప్రవర్తించండి. ఎందుకంటే మీ భార్య చాలా మంచిది. అవునా? ఇది చాలా మంచిదని నీకెలా తెలుసు? ఒకసారి తన చరిత్ర గురించి వేలెత్తి చూపించారు. ఆవిడ వీళ్ళందరి ముందు
నన్ను చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఏం రుజువు అవుతుందంటే మీ భార్య నిజంగా చాలా మంచిది. అరే కానీ ఇది కావాలనే కొట్టిందేమో. అందరూ ఇదేదో పెద్ద సతీ సావిత్రని అనుకోవడం కోసం. కానీ ఒక్క విషయం, సరైన మగాడిని వల్లో వేసుకుంది. ఆట మొత్తం అయిపోవడంతో ఇక నేను వెళ్తున్నానని చెప్తున్నాడు. ఏ పులియా, ఒకవేళ నువ్వు కానీ తనకి నా భర్త వచ్చేసాడు వెళ్ళిపోమని చెప్పలేదు కదా? అలా ఏం కాదుగా? లేదు. పిన్ని అలాంటిదేమీ చెప్పలేదు. అలాగే మంగేష్ బాబాయ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు కూడా. అయినా అసలు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? వాళ్ళింటి విషయం వాళ్ళే చూసుకుంటారు, వదిలే. అయ్యో హితేష్ అన్న, ఈ భీమ్ ఇంకా రామ్జీ అన్న మధ్యలోకి దూరకుండా ఉంటే వాళ్ళకి తిన్నది ఎలా అరుగుతుంది? నట్వరన్న, ముందు మీరు నాన్న గురించి మర్యాదగా మాట్లాడండి. అయినా నేను మధ్యలోకి దూరటం లేదు, కేవలం ఇదే చెప్తున్నాను. ఒకవేళ నిజం భయపడి వెనక్కు తప్పుకుంటే అబద్ధానికి బలం దానికదే లభిస్తుంది. మంగేష్ బాబాయ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే జోకు బాబాయ్కి ఎప్పటికీ ఇలాగే అనిపిస్తూ ఉంటుంది, ఆయనదే ఒప్పు అని, అలాగే మంగేష్ బాబాయ్ది తప్పని. అందుకే బాబాయ్, మీరిక్కడే ఈ ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. కనీసం ఎప్పటిదాకా అంటే జోకు బాబాయ్కి తను చేసింది తప్పని అర్థం అయ్యేంత వరకు అయినా. ఆయన తప్పు చేశాడు. ఎంత తప్పంటే తను ఒక పరాయి మహిళతో ఉంటూ కూడా తన భార్య మీద తప్పుడు నిందలు వేస్తున్నాడు. భీమ్, నేను రామ్జీతో మాట్లాడాను. నన్ను ఆపొద్దు, వెళ్ళనే. లేదు బాబాయ్, మీరిక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పోరాటం. పురుషాధిక్యత సమాజంలో పురుషులు అలాగే స్త్రీల కోసం తయారు చేయబడ్డ వేరువేరు శిక్షా స్మృతులకు వ్యతిరేకం. ఈ పోరాటం నేను, మీరు, మనందరం కలిసి పోరాడాలి. కనీసం ఈ ఇంటి లోపల ఈ పోరాటంలో మనం గెలుపైతే సాధించి తీరుతాం. పిన్ని, ఈ చాయ్ తాగండి. పులియా పిన్ని, చాయ్ తాగండి. నాకు తెలుసు ఒక సమస్య వచ్చింది, కానీ మీరేమీ బాధపడకండి, అది కూడా పరిష్కారం అవుతుంది. మంగేష్ బాబాయ్, ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి వెళ్ళటం గురించి ఏమీ ఆలోచించకండి. అవును, భీమ్ చెప్పింది నిజమే. ఈ ఇంట్లో వాళ్లతో ఈ పోరాటంలో ఒక్కసారైనా గెలవాల్సి ఉంటుంది. పురుషుడు ఇంకా స్త్రీ ఇద్దరికీ శిక్షా స్మృతులు ఒకేలా ఉండటం మంచిది. సరే, దీనివల్ల ఒక ప్రయోజనమైనా ఉంటుంది. ఈ ఇంట్లో మరో ఏ మొగాడు జోకులా మారడానికి ధైర్యం చేయలేడు. మాకు పెళ్లి జరిగినప్పుడు అప్పుడు మా అత్త నా చేయి మీద జోకు పేరు పచ్చ పొడిపించింది. పచ్చ వేస్తుంటే చాలా బాధ కలిగింది. తను నాకేం చెప్పిందంటే, కోడలా ఈ బాధ భరించు, ఎందుకంటే ఒక్కసారి భర్త పేరు చేతి మీద పడిపోయిందంటే తన జీవితాంతం తోడుగా ఉంటాడని, తన మనసులో స్థానం ఏర్పడుతుందని. అంత అబద్ధం, అదంత అబద్ధం. ఏడవకు. నీకు తెలుసు కదా, ఈ సమాజం మగాళ్ళది. మగాడు ఏదైనా చేయగలడు,
తన భార్యని ఇంట్లోంచి బయటకు గెంటేయగలడు, తన భార్య మీద చెయ్యి చేసుకోగలడు, ఏవైనా చెయ్యగలడు. వాళ్లను ఎవ్వరూ ఏమీ అనలేరు. ఒక పెళ్లి, రెండో పెళ్లి, ఎన్ని కావాలంటే అన్ని పెళ్లిళ్ళు చేసుకోగలరు. ఏం భరించాల్సి ఉంటుందో అదంతా మన ఆడవాళ్లే భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఆడవాళ్లు నిస్సహాయులు, అలాగే బలహీనవుతారు.